గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోట్ల రూపాయలు విలువైన బీమా పాలసీ డబ్బుల కోసం కక్కుర్తి పడిన ఓ దుర్మార్గుడు సొంత తల్లి తండ్రిని మొదటి భార్యను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఈ దుర్ఘటన చాలా బాధాకరం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్లో ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ దుర్మార్గుడు వాళ్ళ తల్లి పేరిట ఉన్నటువంటి 20 లక్షలు, అలానే భార్య పేరిట ఉన్నటువంటి 80 లక్షలు, తండ్రి పేరుతో ఉన్నటువంటి పాలసీ బాండ్స్ 5 కోట్ల రూపాయలు విలువైన వీటి కోసం కక్కుర్తి పడి వీళ్ళ ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా హతమార్చాడు. ప్రస్తుతం అతడితో ఉంటున్నటువంటి భార్య శ్రేయపై కూడా బీమా పాలసీ బాండ్లపై సంతకం చేయాలని బ్లాక్మెయిల్ చేయడంతో, లేకపోతే నిన్ను చంపేస్తాను అని బెదిరించడంతో ఆమె నేరుగా పోలీసులను అప్రోచ్ అయింది. దీంతో ఇతగాడి బాగోతం బయటపడింది. తల్లిని తండ్రిని మొదటి భార్యను బీమా డబ్బుల కోసం హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించాడు. సినిమాటిక్ రేంజ్లో తన దుర్బుద్ధి చూపించాడు. అయినా అతను ఎక్కడ కూడా పట్టుబడలేదు. ఆఖరికి ప్రస్తుతం అతడితో ఉంటున్నటువంటి భార్య శ్రేయపై కూడా ఇలాంటి ఒత్తిడి తేవటం, ఆమెను కూడా బెదిరించడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించడంతో ఇతడి బాగోతం బయటపడింది. ఇది ఉత్తరప్రదేశ్లోని సింబాల్లో జరిగినప్పటికీ ఇతగాడి పేరు విశాల్ సింఘాల్. చూశారు కదా, పోలీసులు అతని అదుపులోనికి తీసుకొని మీడియాకు రిలీజ్ చేసినటువంటి పిక్చర్ ఇది. ఎంత దారుణాతి దారుణం. ఆస్తుల కోసం, వివాహేతర సంబంధాల కోసం కన్నవారిని కూడా కడతీర్చేస్తున్నారు. పిల్లల్ని కూడా చంపేస్తున్నారు. కట్టుకున్నటువంటి భార్యల్ని హతమారుస్తున్నారు. కొంతమంది మహిళలైతే భర్తల్ని కూడా మర్డర్ ప్లాన్ చేస్తూ వాళ్ళని అడ్డు తొలగించుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నేర ఘటనలు ఎక్కువ శాతం చూస్తే ఈ తరహా హత్యలే మనం ఎక్కువగా చూస్తున్నాం. డబ్బు కోసం, డబ్బుని కడుపుతో అంటే డబ్బుని నోట్లో పెట్టుకొని తిని కడుపు నింపుకుంటారా ఏంటో ఇంత కక్కుర్తిగా వ్యవహరిస్తున్నారు. బ్రతకడానికి ఉంటే సరిపోదా? తన వాళ్ళే, ఇది పగవాళ్ళతో లేకపోతే వేరే ఇతర సభ్యుల మధ్య జరిగినటువంటి వివాదం కాదు, వాళ్ళకి వీళ్ళకి ఆస్తుల వల్ల జరిగిన తగాదాలు కూడా కాదు. సొంత తల్లిని తండ్రిని భార్యని కూడా అని చూడకుండా వాళ్ళందరూ కూడా అతనితో ట్రావెల్ అవ్వాల్సిన వాళ్ళు. అలాంటిది డబ్బు అనే ఒక ఆశకి కక్కుర్తిపడి దుర్మార్గంగా వ్యవహరించిన ఇతగాడి తీరు చూస్తే సినిమాల్లో కరుడుగట్టిన విలన్ క్యారెక్టర్స్ కూడా ఇలాంటి వాళ్ళకి సరిపోవేమో. అంతకు మించి రాక్షసత్వంతో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు మాత్రం అత్యంత దుర్మార్గమైనది. మరి ఇతని పైన ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయో, ఎలాంటి సెక్షన్స్ ఫైల్ చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అతనితో ఉంటున్నటువంటి భార్య శ్రేయ ఇచ్చినటువంటి కంప్లైంట్తో పోలీసులు కేసు నమోదు చేసి ఆ తల్లి తండ్రి మొదటి భార్య మరణానికి కారణమైనటువంటి ఇతన్ని అదుపులోనికి తీసుకొని విచారిస్తే కేవలం బీమా పాలసీ డబ్బుల కోసం మాత్రమే తాను హత్యలు చేశానని, ఆ తర్వాత ఎవరు తన్ని కనిపెట్టకూడదు, తన్ని ఎవరు పోలీసులు కూడా గుర్తించకూడదని, దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం వాటిని రోడ్డు ప్రమాదాలుగా క్రియేట్ చేశానని అతను చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసినటువంటి ఘటన. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన ప్రాంతం ఏదైనా కావచ్చు, మనుషుల దుర్బుద్ధి మాత్రం ఒకేలా పెరుగుతోంది. నేర ప్రవృత్తికి కారణాలు డబ్బు, తర్వాత వివాహేతర సంబంధాలు. ఇవే మరొక వ్యక్తుల మోజులో పట్టము, లేకపోతే అడ్డగోలుగా డబ్బు సంపాదించేయాలని, షార్ట్ టర్మ్లో పెద్దవాళ్ళు అయిపోవాలని, బాగా బలిసున్న వాళ్ళలాగా అయిపోయి జీవితాన్ని లగ్జరీయస్గా గడపాలనో, లేకపోతే ఏం చేసుకుంటారో కూడా తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ పేరిట ఉన్న డబ్బు అతని సొంతం అయిపోవాలి. ఇదొక్కటే అతడి కాన్సెప్ట్, ఇదొక్కటే అతడి టార్గెట్. అందుకోసమే భార్య పేరుతో ఉన్న 20 లక్షల పాలసీని, తల్లి పేరిట ఉన్న 80 లక్షల పాలసీని, ఆఖరికి తండ్రి పేరుతో ఉన్నటువంటి ఈ పాలసీ బాండ్స్ 5 కోట్ల రూపాయలు విలువైన వాటి కోసం అతడు హత్యలు చేసుకుంటూ వచ్చాడు. ఆఖరికి ఇప్పుడున్న భార్యతోనైనా ప్రశాంతంగా గడిపాడంటే కాదు, ఆమె పేరిట ఉన్నటువంటి పాలసీస్ పైన కూడా సంతకాలు చేయించుకొని అవి కూడా తన సొంతం చేసుకోవాలనే మితిమీరినటువంటి దుర్బుద్ధి, దురాలోచన ఆఖరికి అతన్ని కటకటాల పాలు చేసింది. పోలీసుల కస్టడీలో ప్రస్తుతం అతనైతే ఉన్నాడు. పూర్తి స్థాయి విచారణ తర్వాత అతనిపైన ఎలాంటి కేసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేశారు అనే విషయం తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.